Subscribe now and press the bell icon. Never miss an update. సో హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, మనం ఈరోజు మాట్లాడుకుందాం ఆటో టీటీఎస్కి సంబంధించిన విషయాలను గురించి. అదేనండి, ఇటీవలి వచ్చిన అప్డేట్స్ ఆటో టీటీఎస్లో కొంత బాగుందని చెప్పాలి, అలాగే కొంత హ్యాపీ అని కూడా చెప్పాలి. ఎందుకు, ఏమిటి, ఎందుకు హ్యాపీ, ఎలా? ఎస్, ఈ విషయాల గురించే మనం మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకోవాలంటే వీడియో స్టార్ట్ చేయాలిగా, మరి చేసేద్దామా? ఎస్, తెలియజేయడానికి నేను రెడీ, తెలుసుకోవడానికి మీరు సిద్ధమా? అయితే పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఆటో టీటీఎస్కి సంబంధించిన అప్డేట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఆటో టీటీఎస్ని ఎలా సెటప్ చేసుకోవాలో మన మిత్రులు చాలామంది చెప్పారు కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆటో టీటీఎస్లో 2 విషయాలను నేను ప్రస్తావిస్తాను. ముందుగా ఇవాళ వచ్చిన సరికొత్త అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత నేను చెప్పబోయే విషయాన్ని ప్రస్తావిస్తాను. ముందుగా అయితే ఆటో టీటీఎస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎస్, ఆటో టీటీఎస్. సో ఈ ఆటో టీటీఎస్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయింది. Selected modes, tab languages, tabbed voices, tab 3 of 4 voices. సో ఫ్రెండ్స్, నేను వాయిసెస్లోకి వెళ్తున్నాను. వాయిసెస్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. Selected voices, page 3 of 4. సో ఇప్పుడు నేను licenses, voice settings, choose an installed select language, English, ఇంగ్లీష్ యంగ్ అంటే మీకు తెలిసిందే, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఈ ఇంగ్లీష్ యంగ్కి నేను పెట్టుకున్నటువంటి వాయిస్ choose a voice for above language, చూజ్ ఎ వాయిస్ ఫర్ అవర్ లాంగ్వేజ్ పక్కనే, ETI eloquence 3 full stop, choose a voice for above language, దీని పక్కనే ETI eloquence 3 full stop, t.t.s USA అనేది ఉంది. దాని తర్వాత మనకి choose a variant for voice, ఇక్కడ టెస్ట్ అనే బటన్ ఉండాలి మనకి కదా. అది లేకుండా choose a variant for voice, చూజ్ ఎ వేరియంట్ ఫర్ వాయిస్. సరే, ఈటీఐ ఎలక్వెన్స్కి సంబంధించి ఏ వాయిసెస్ అంటే యూఎస్ఏ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈటీఐ ఎలక్వెన్స్లో కూడా యూఎస్ఏ, జీబీఆర్ అని మీకు తెలిసిందే. ఏ లాంగ్వేజ్ని అయితే ఈటీఐ ఎలక్వెన్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్కి సంబంధించి ఎన్ని వాయిస్లు ఉంటే అవి మాత్రమే మనకు చూపిస్తాయి. ఓకే, సరే, ఇప్పుడు choose a variant for voice, చూజ్ ఎ వేరియంట్ ఫర్ వాయిస్. దీని పక్కనే దీని మీద ట్యాప్ చేయొద్దు. దీని పక్కనే ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అనే వాయిస్ నేను పెట్టుకున్నాను. ఓకే, పక్కనే టెస్ట్ ఉంటుంది, టెస్ట్ చూపిస్తాను. ఓకే, సరే, ఇది ఓకే. అయితే ఉంది కదా, దీని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. డిఫాల్ట్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్. సో డిఫాల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. default auto t.t.s test. This is an example of speech synthesis in English. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఈటీ ఎలక్వెన్స్ పెట్టుకున్న వాళ్ళకు ఇంగ్లీష్ సంబంధించి ఈటీ ఎలక్వెన్స్ పెట్టుకున్న, వోకలైజర్ పెట్టుకున్న ఈ వాయిసెస్లో పెద్దగా వేరియంట్ లేదు. ఎస్, కాబట్టి మనం default choose a ETI eloquent choose a voice for English అంది కదా. ఇప్పుడు నేను అక్కడి నుంచి తెలుగుకు వెళ్తా. pop-up window Telugu tell ట్యాప్ చేస్తాను. auto t.t.s ఇక్కడ చూడండి, గీత అంది కదా. నేను వాయిస్ మారుస్తాను ప్రస్తుతానికి. choose a voice for vocalizer t.t.s Indiana ట్యాప్ చేస్తాను. pop-up window
Speech 3 full stop. Google Indiana. ట్యాప్ చేస్తాను. Asterisk default. Auto t.t.s. ఓకే, ట్యాప్ చేశాను కదా. ఓకే, ఇప్పుడు చూడండి. Choose a variant for voice. Asterisk choose a variant for voice. చూజ్ ఎ వేరియంట్ ఫర్ వాయిస్. Asterisk default. ఆస్టరిస్ట్ డిఫాల్ట్. ఓకే, అయితే ఈ స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మనం చూసినట్లయితే కనుక స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్లో బాయ్ వాయిస్, గర్ల్ వాయిస్, 2 వాయిసెస్ ఉన్నాయి. మీకు తెలిసిందే కదా, లేడీ అండ్ బాయ్. ఓకే, మ్యాన్ అండ్ ఉమెన్ వాయిసెస్ 2 ఉన్నాయి కదా. ఈ 2 వాయిసెస్లో మనం స్పీచ్ సర్వీసెస్ బై స్పీచ్ సింథసిస్, ఇదే స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్ బై గూగుల్ అంటారు కదా, స్పీచ్ ఇంజన్, గూగుల్ ఇంజన్. సో ఈ గూగుల్ ఇంజన్లో మనకి 2 వాయిసెస్ ఉన్నాయి. అది కూడా గూగుల్ ఇంజన్లోకి వెళ్ళి మార్చుకుంటే, గూగుల్ సింథసిస్లోకి వెళ్ళి మార్చుకుంటేనే మనకి మారుతాయి. బాయ్ అంటే బాయ్ వస్తుంది, గర్ల్స్ వాయిస్ ఉంటే గర్ల్స్ వాయిస్ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఉపయోగం ఏంటంటే, స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్ పెట్టుకున్న వాళ్ళకి, స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్ పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా కూడా ఒకటేలేండి. స్పీచ్ టెక్స్ట్ టు స్పీచ్ బై గూగుల్ అన్నా, స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్ అన్నా, స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్ అన్నా, ఏమన్నా ఇంకా అదే కదా. సో దాన్ని పెట్టుకున్నట్లయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డిఫాల్ట్లో ఉంది, టెస్ట్ చేస్తాను, ఎలా ఉంటుందో చూడండి. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. ఎస్, రైట్. ఇప్పుడు చూడండి, ఆస్టరిస్క్ డిఫాల్ట్ ఉంది కదా, ట్యాప్ చేద్దాం ఒకసారి. TN లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. అది TN లాంగ్వేజే. మళ్ళీ ట్యాప్ చేద్దాం. TN లాంగ్వేజ్. TN నెక్స్ట్ స్టెప్ లోకల్. ఇది ఎలా ఉందో చూడండి. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. పెద్దగా లేదు, ఇదే అది, అదే ఇది కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. TNS టెఫ్ లోకల్ అంటే దాని తర్వాత చూడండి, TNXTEM లోకల్ అంటే F అంటే ఉమెన్, M అంటే మేల్. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. ఎస్, ఈ వాయిస్ను మనం స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్లోకి వెళ్ళి, ఇంజన్లోకి వెళ్ళి మార్చుకుంటేనే నార్మల్గా అప్పుడు వచ్చేది. ఎస్ కదా. కానీ ఇక్కడ ఈ అప్డేట్లో మనకి చూజ్ ఎ వేరియంట్ ఫర్ వాయిస్లో మనకి ఇవ్వడం జరిగింది. స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్లో ఏ వాయిస్ అయితే ఉందో ఆ వాయిసే మనకి అప్పుడు వచ్చేది. కానీ ఈ స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్ ఇంజన్లోకి వెళ్ళి మార్చుకునే పని లేకుండా ఆటో TTSలోనే మార్చుకునే వెసులుబాటు అనేది ఇప్పుడు మనకి ఆటో TTS కల్పించింది. మేలే కదండి. నాకు మెన్ వాయిస్ కావాలి, మళ్ళీ నేను ఆ ఇంజన్ మార్చుకొని, స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్ ఇంజన్ మార్చుకొని వెళ్ళి, ఆ తర్వాత నేను తెలుగు ఇన్స్టాల్ వాయిస్ డేటాలోకి వెళ్ళి తెలుగు వాయిసెస్ని తీసుకొని తెలుగులో మెన్ వాయిస్ మార్చుకున్న తర్వాత వచ్చి ఆటో TTSలోకి వచ్చి గూగుల్ ఇంజిన్ సెటప్ చేసుకోవాలి. ఎస్, కానీ ఇప్పుడు ఆ బాధ లేదు కదా. మనం సెకండరీ లాంగ్వేజ్ని మార్చుకుంటాం, మోడ్స్లోకి వెళ్ళి తెలుగు పెట్టుకుంటాం. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్, ప్రైమరీ లాంగ్వేజ్ని ఇంగ్లీష్ పెట్టుకుంటాం. ఇంగ్లీష్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఈ పక్కన మనకి సెకండరీ లాంగ్వేజ్ని మార్చుకోవాలనుకున్నాం అనుకోండి, చూజ్ ఎ మీడియం ఫర్ వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మనకి ఇష్టం వచ్చిన వాయిస్ని పెట్టుకోవచ్చు. ఏమో ఇన్ ఫ్యూచర్లో స్పీచ్ రికగ్నిషన్ సింథసిస్ ఫ్రమ్ గూగుల్ వాళ్ళు మనకి ఇంకా వాయిసెస్ ఇవ్వచ్చు కదా. గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ వాళ్ళు మనకి ఇంకా వాయిసెస్ ఇవ్వచ్చు. కాబట్టి ఉపయోగపడవచ్చు ఈ యొక్క అప్డేట్. ఎస్, మనకి ఇంకా కూడా ఆటో TTSలో ఇంకా అప్డేట్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఈ అప్డేట్ అనేది మనకి చాలా చాలా ఉపయుక్తంగా ఉందని మాత్రం నేను చెప్పగలను. ఓకే, సో
ఇది నేను మాట్లాడదలుచుకున్న ఫస్ట్ విషయం. ఇక సెకండ్ విషయం, ఆటో టీటీఎస్లో మీరు మోడ్స్ దగ్గర వెళ్ళి ఉంటారు. అక్కడ స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్ని డైరెక్ట్గా ఆటో టీటీఎస్లో టిక్ పెట్టుకోవచ్చు. అంతెందుకండి, మన ఈటీఎల్ క్వశ్చన్ కానివ్వండి, దేన్ని కానివ్వండి సెటప్ చేసుకోకముందే ఆటో టీటీఎస్ని ఇన్స్టాల్ చేసుకోగానే స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్ ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా మనకు సెటప్ అయిపోయి ఉంటుంది. ఇంగ్లీష్కి ఎస్, రైట్. అయితే ఆ విధంగా ఉండేటువంటి వెసులుబాటు వోకలైజర్లో లేదు, ఎందుకంటే అది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి. అయితే నేను వోకలైజర్ యాప్ను మాత్రమే పెట్టుకోవాలనుకుంటున్నాను కదా. వోకలైజర్ యాప్ను మాత్రమే పెట్టుకోవాలంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. నేనైతే ముందుగా వోకలైజర్లోకి వెళ్తాను. వోకలైజర్లోకి వెళ్ళే ముందుగా ఆటో టీటీఎస్లో ఒక పని చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఆటో టీటీఎస్లోకి వెళ్తాను. t.t.s local. Choose a speech. Choose a voice for Telugu. Select. Choose an voice licenses. Selected languages. Modes. మోడ్స్లోకి క్షమించాలి. Languages. Selected licenses. Voice settings. Choose an select language. Telugu. Pop-up window. Ticked. Telugu. Tell. English. Asterisk default. Auto t.t.s. Choose a voice for ETI eloquence. Pop-up window. Vocalizer t.t.s. USA. Default. Auto t.t.s. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీకు ఇది చూడండి. Choose a variant. Vocalizer t.t.s. USA. ఓకేనా? Choose a variant. Default. Test. This is an example of speech synthesis in English. ఓకే, పెట్టేశాను కదా. రైట్, ఇప్పుడు తెలుగుకి వెళ్తాను. Default. Choose a vocalizer t.t.s. Choose a voice for English. N. Pop-up window. Telugu. 10x10 local. Auto t.t.s. Choose a voice for above language. Speech 3 full stop. Pop-up window. Vocalizer t.t.s. Find. Default. Auto t.t.s. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. Choose a default. Test. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. ఇది కదా, ఇది ఎలా మనకి సాధ్యమైంది? ఇప్పుడు దీన్ని మీకు నిరూపించాలంటే నేనేం చేయాలంటే వోకలైజర్లోకి వెళ్ళాలి. Back. Home. One UI home. రైట్, వోకలైజర్లోకి వెళ్దాం. Apps search. Page 2 of 2. Current. Voice change. WhatsApp. X recorder. YT Studio. X WhatsApp. Voice changer with vocalizer voices. వోకలైజర్ వాయిసెస్ నేను ట్యాప్ చేస్తున్నాను. మరొకసారి వినండి. Vocalizer voices. ఎస్, నేను ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను. Vocalizer voices. Vocalizer t.t.s. No. నో ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే వోకలైజర్ టీటీఎస్ మీకు డిఫాల్ట్గా కావాలని అడుగుతుంది. నో. Vocalizer voices. About. Settings. సెట్టింగ్స్ తీసుకుంటాను. Settings. మనం స్వైప్ చేద్దాం. Force pitch settings. Force vocal pitch. ఇవన్నీ మనకు అవసరం లేదు. Force speech rate. Force volume. Volume. General. Emoji emoticon. Process punctuation. Use number processing. User dictionary. Enable user dictionary. Add word. Add a new word list. View up. Import dictionary. Export dictionary. Advanced. Force language. Selected language will always be used, regardless of system settings. Not ticked. మరొకసారి బాగా వినండి. Language. Force language. Selected language will always be used, regardless of system settings. Not ticked. ఇది టిక్ పెట్టగానే తెలుగు చదివింది. ఇప్పుడు నేను మీ ముందర టిక్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి. Language. Force language. Selected language will always be used, regardless of system settings. Ticked. ఎస్, నేను ఇప్పుడు రీసెంట్ యాప్ తీసుకొని ఆటో టీటీఎస్లోకి వెళ్తాను. Back. Recents. One UI. Auto t.t.s. ట్యాప్ చేస్తున్నాను. Page 2 of 2. Auto t.t.s. Speed. Test. This is an example of speech synthesis in English. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. Default. Choose a variant for voice. Vocalizer t.t.s. Choose a voice for above. English. N. Pop-up window. Telugu. Tell. Auto t.t.s. Choose a voice for vocalizer t.t.s. Choose a variant for voice. Default. Test. Default. Test. చూసారా, పలకలేదు. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తాను. Back. One UI. Vocalizer
Voices. Settings. Page 2 of 2. Language. US English. Force language. Selected language will always be used, regardless of system settings. Ticked. ఇప్పుడు చూడండి, Force language. Selected language will always be used, regardless of system settings. Not ticked. ఇప్పుడు నా టిక్ పెట్టాను. ఎస్, అది టిక్లో ఉంది. నేను ఇప్పుడు నా టిక్ పెట్టాను. మళ్ళీ మీ ముందరే నా టిక్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ చూడండి. Back. Recent. One you like. Auto t.t.s. Page 2 of 2. Auto t.t.s. Speed. Test. Default. Choose a variant. Vocalizer t.t.s. USA. Choose a voice for English. N. ఓకే, మళ్ళీ లాంగ్వేజ్కి వెళ్తాను. Window. Telugu. Tel. తెలుగులోకి వెళ్తాను. Default. Auto t.t.s. టెస్ట్ చేస్తాను. Choose a voice for Vocalizer t.t. Choose a variant. Default. Test. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. పలికిందా? ఈ విధంగా మనం వోకలైజర్ మాత్రమే ఆటో టీటీఎస్లో సెటప్ చేసేటట్టు కూడా చేసుకోవచ్చు. అయితే మనకు వోకలైజర్లో మనం తెలుగు లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసుకుంటాం సార్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేసుకుంటాం సార్, అక్కడే ఫోర్స్ లాంగ్వేజ్ నాటిక్ పెట్టేస్తే సరిపోతుంది కదా అనుకుంటే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఎందుకంటే వోకలైజర్ కూడా ఒక్కొక్కసారి స్టక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆటో టీటీఎస్కి మనం కనుక ఈ వోకలైజర్ని తీసుకొచ్చి ఆటో టీటీఎస్కి కంప్లికేషన్ పూర్తిగా చేసేస్తే ఏమైపోతుంది, మనకి హ్యాపీగా రీడింగ్ అనేది చేస్తుంది. ఎస్, మనం వోకలైజర్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా ఈటీ ఎలక్వెన్స్ అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సరే, ఇప్పుడు వోకలైజర్లోకి పెట్టాను. ఓకే, వేరియంట్ ఫర్ వాయిస్. దీంట్లో ఇంకేమన్నా వాయిసెస్ ఉన్నాయా చూద్దామా ఒకసారి. డిఫాల్ట్ అంది, దాని మీద ట్యాప్ చేశాను, పాపప్ విండో ఓపెన్ అయింది. గీత. టిక్ డిఫాల్ట్. గీత. ఇప్పుడు గీత మీద ట్యాప్ చేస్తున్నాను. తెలుగులో స్పీచ్ సింథసిస్ కు ఇది ఒక ఉదాహరణ. ఎలా టెస్ట్ చేసినా, డిఫాల్ట్ మీద టెస్ట్ చేసినా కూడా, ఇప్పుడు ఇంతకుముందు మీకు పక్కన డిఫాల్ట్ ఉంది, పక్కన టెస్ట్ చూశారు, అక్కడ టెస్ట్ చేసినా ఇదే వాయిస్ వచ్చింది, ఇక్కడ టెస్ట్ చేసినా ఇదే వాయిస్ వచ్చింది. కాబట్టి వోకలైజర్లో తెలుగు పెట్టుకున్నా, ఇంగ్లీష్ పెట్టుకున్నా వాయిసెస్ మారేది ఏమి ఉండదు. బట్ మీకు ఇంతవరకు చూపించిన గూగుల్ ఇంజిన్లో మాత్రం తెలుగు పెట్టుకుంటే 2 వాయిస్లు ఇక్కడ చేసుకోవచ్చు. మీకు అప్పుడే తెలుసు, స్టెన్ నెట్వర్క్, స్టెన్ లాంగ్వేజ్ అవన్నీ చూపిస్తూ ఉంటుంది. ఎన్ని చూపించినా కూడా ఈ 2 వాయిసెస్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉండేది ఈ 2 వాయిసెస్ మాత్రమే, స్పీచ్ రికగ్నిషన్ అండ్ సింథసిస్ గూగుల్లో. ఓకే, కాబట్టి ఆ 2 వాయిసెస్ని ఆటో టీటీఎస్లో పెట్టుకునేటట్టు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అదేవిధంగా ఉత్త వోకలైజర్ని మాత్రమే ఆటో టీటీఎస్లో, ఇప్పుడు గీతా వాయిస్ని మాత్రం ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే గీతా సమంత వాయిస్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈటీ ఎలక్వెన్స్ కూడా మనకి అప్పుడప్పుడు సరిగ్గా వర్క్ చేయదు, ఎందుకంటే అప్డేట్స్ రావట్లేదు, ప్లేస్టోర్ నుంచి కూడా రిమూవ్ చేసేసారు. కాబట్టి మనకి ఈటీ ఎలక్వెన్స్ లేదు, కాబట్టి వోకలైజరే మనకి. సో వోకలైజర్ కావాలి కాబట్టి వోకలైజర్ వాయిసెస్ని రెండింటినీ కూడా ఆటో టీటీఎస్లో కంప్లికేషన్ చేసుకుంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఆటో టీటీఎస్ ఇంకా అప్డేట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇంజన్లో ఈ రెండింటినీ తీసుకొచ్చి కంప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, తెలుగు గీత, అలాగే ఇంగ్లీష్కి సమంత కావచ్చు, ఋషి కావచ్చు, ఈ వాయిసెస్లో ఏదో ఒకటి మనం కంప్లికేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ కంప్లికేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ముందుగా వోకలైజర్లో ఆ లాంగ్వేజ్, ఫోర్స్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో నాటిక్ పెడితే మాత్రమే ఆ వోకలైజర్ వాయిస్ మొత్తం ఇక్కడ రీడ్ చేస్తే మనం టెస్ట్ చేస్తే రీడ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు వాట్సాప్లోకి వెళ్ళినా కూడా రీడ్ చేస్తుంది. అదేవిధంగా మనం ఫోర్స్ లాంగ్వేజ్ని కనుక టిక్ పెట్టేస్తే ఆ లాంగ్వేజ్ ఒక్కటే అక్కడ ఉంటుంది కాబట్టి మీరు తెలుగు వాయిస్ని ఎంచుకున్నా కూడా అది రీడ్ అనేది చెయ్యదు. కాబట్టి వోకలైజర్ పూర్తిగా ఆటో టీటీఎస్లో కంప్లికేషన్ కావాలి, తెలుగుకి వోకలైజరే కావాలి, ఇంగ్లీష్కి వోకలైజరే కావాలి, కానీ నాకు ఆటో టీటీఎస్ కావాలి అని అనుకుంటే కనుక ఈ విధంగా చేస్తేనే ఆటో టీటీఎస్ అనేది కంప్లికేట్ అవుతుంది. సో ఇది చాలామందికి తెలియదు అన్న ఉద్దేశంతో చెప్దామన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్పాను. అలాగే ఆటో టీటీఎస్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి చెప్పాను. ఇది ఈ వాటి వీడియో. వచ్చే వీడియోలో మీ ముందు ఉంటాడు మీ సూర్యనారాయణ. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.